జై శ్రీరామ్. అంతటా హనుమంతుడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని రాముడికిచ్చినాడు. హనుమంతుడు చెప్పినదంతా రాముడు లక్ష్మణునితో కూడా విన్నాడు. అతడిచ్చిన చూడామణిని తన హృదయానికి హత్తుకున్నాడు, ఏడ్చినాడు. ఆ చూడామణిని చూడగానే ఆయనకు పట్టరాని దుఃఖము వచ్చింది. ఆపుకోలేకపోయాడు. ఎట్లాగో ఆపుకొని కన్నీళ్లతో సుగ్రీవునితో దూడ మీద వాత్సల్యముతో ఆవు పాలు చేపుతుంది, అదేవిధముగా ఈ చూడామణిని చూస్తూ ఉంటే నా హృదయము ద్రవిస్తోంది. మణిమయమైన ఈ చూడామణిని మా మామగారు జనక మహారాజు సీతాదేవికి ఇచ్చినారు. దీనిని ఆమె తన వివాహ సమయంలో తలలో పెట్టుకున్నది. ఓ సుగ్రీవుడా, జనక మహారాజు ఒకప్పుడు యజ్ఞము చేశారు. అందుకు సంతుష్టుడై దేవేంద్రుడు ఈ చూడామణిని ఆయనకు బహుమానముగా ఇచ్చాడు. దీని మణులన్నీ సముద్ర గర్భములో ఉద్భవించినవే. దీనిని గొప్పవారందరూ మెచ్చుకున్నారు. ఓ సుగ్రీవుడా, ఈ చూడామణిని చూస్తూ ఉంటే మా మామగారు జనక మహారాజును మా తండ్రి దశరథ మహారాజును దర్శనము చేస్తున్నట్లుగా ఉంది. ఈ చూడామణి నా ప్రియురాలి శిరస్సు మీద ఎప్పుడూ శోభిస్తూ ఉండేది. ఇప్పుడు దీనిని చూస్తూ ఉంటే నా సీతను చూస్తున్నట్లుగా ఉంది. ఓ హనుమంతుడా, దాహము వేసిన వాడికి పదే పదే జలమిచ్చి దాహము తీర్చేటట్లు ఆ వైదేహి ఇంకా ఏమేమి చెప్పిందో మళ్ళీ చెప్పు. లక్ష్మణుడా, సీతాదేవిని వదిలిపెట్టి వచ్చిన ఈ చూడామణిని, అందులో జలోద్భవమైన మణులతో ఉన్న ఈ చూడామణిని చూస్తూ ఉంటే నాకు దుఃఖము వస్తున్నదేమిటి అని రాముడు దుఃఖపడుతున్నాడు. జై శ్రీరామ్.